బ్రేకింగ్ చూస్తున్నాం. జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ను కూడా విధించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రాయశ్చిత్త దీక్ష విరమణకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలకు రానున్నారు. పవన్ పర్యటనలో వైసీపీ నిరసనకు దిగుతుందని ముందస్తు సమాచారం ఉంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్టోబర్ 24 వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉండనుంది. సభలు, ర్యాలీలు, ఊరేగింపులకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బయటగా తిరుమలలో పర్యటన నేపథ్యంలో కూడా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ 24 నేపథ్యంలో ఒక పక్క పవన్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ నిమిత్తం కూడా తిరుపతి వెళ్ళబోతున్నారు. మరోవైపు అక్టోబర్ జగన్ తిరుమల దర్శనానికి కూడా వెళ్ళబోతున్నారు. దీనికి సంబంధించి స్వామీజీలు వీళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి, ఆయన రానివ్వంటూ కూడా. అసలు తిరుపతిలో ఏం జరుగుతుంది, పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, చందు, ఏదైతే తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పిన వార్తలో ప్రకంపనలు సృష్టించింది అయితే వాస్తవం. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ప్రాచీన చేపట్టి 11 రోజుల తర్వాత తిరుమలకు వచ్చి దీక్ష విరమణ చేస్తామని చెప్పి ఈ నెల 30వ తేదీ పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వస్తారని ప్రకటించారు. అయితే దానికి పోటీగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన మాత్రం ఈ నెల 28వ తారీఖు తాను తిరుమలకు వస్తానని చెప్పి తిరుపతి నుంచి కాలినడకన వెళ్లి పవన్ దర్శనం చేసుకుంటామని చెప్పి ప్రకటించారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆ పార్టీ తరఫు నుంచి చక్కగా జరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే పోటాపోటీగా ఈ నేపథ్యంలోనే ఏదైతే స్వామివారి దర్శనాని కోసం ఈ రోజు బీజేపీ నుంచి తెలంగాణ నుంచి మాధవిలత రావడం, అలాగే రేపు జగన్మోహన్ రెడ్డికి పర్యటన ఉండడం, అలాగే 2 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ పర్యటన ఉన్న నేపథ్యంలోనే దీనికి తోడు బీజేపీ పార్టీ నుంచి కూడా ఏదైతే పొంగనూరు నుంచి సాధు పరిషత్కు సంబంధించిన ఏదైతే సాధు సంతకు సంబంధించిన పెద్ద పెద్ద జేఎంగార్లు కానీ వీళ్ళందరితోటి కూడి రామచంద్ర యాదవ్ కూడా ఆ పొంగనూరు నుంచి తిరుమలకి కాలినడకన వస్తున్న పరిస్థితులు ఎక్కడైనా సరే ఏదైనా సరే ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా, ఏదైనా శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగినా, ఏదైనా జరిగిన సంఘటన జరిగినా కూడా పోలీసు వ్యవస్థ మీద నిందలు వస్తాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పాలి. ఎందుకంటే దాదాపు ఈ నెల ఇప్పటి నుంచి కూడా అక్టోబర్ 24 వరకు సోమవారం బ్రహ్మోత్సవం అయిపోయిన దాదాపు 20 రోజుల వరకు కూడా ఆంక్షలు విధిస్తూ యాక్ట్ 30 అమల్లో ఉంటుంది. కాబట్టి ఎవరు కానీ పోలీసు ఆంక్షలు అతిక్రమించకుండా పూర్తి స్థాయిలో పోలీసులు పర్మిషన్ తీసుకొని ఏ సభలు కానీ, సమావేశాలు కానీ, లేదంటే ర్యాలీలు కానీ, ధర్నాలు కానీ, లేదా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా పోలీస్ పర్మిషన్ అయితే తిరుపతి జిల్లాలో తీసుకోవాలని చెప్పి ఆంక్షలు విధించారు. చంద్రు. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.